హాయ్ అండి. ఈరోజు అయితే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ గురించి అయితే చాలా క్రిస్పీగా ఉండేటట్టు అయితే గోధుమ పిండితో వామ్ బిస్కెట్స్ అయితే రెడీ చేస్తున్నానండి. ఇవైతే ఫ్రై చేసుకున్న తర్వాత అయితే చల్లారిన తర్వాత అయితే ఒక బాక్స్లో పెట్టేసుకొని ఒక వారం రోజుల వరకు అయితే స్టోరేజ్ కూడా చేసుకోవచ్చండి. ఇది వరకు నాకు మా అన్నయ్యకి అయితే మేము స్కూల్ నుంచి వచ్చేటప్పటికైతే మా అమ్మగారు అయితే రెడీ చేసి ఉంచేవాళ్ళు స్నాక్స్ ఏదో ఒకటి. అందులో ఒక స్నాక్ రెసిపీ అయితే నేనైతే ఈరోజు అయితే మీకు చూపిస్తున్నాను. నేను మా పిల్లల గురించి కూడా రెడీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక కప్ గోధుమ పిండి, కొంచెం వాము, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఒక 2 స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ అయితే అంతా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే మనం చపాతీ పిండి అయితే ఏ విధంగా కలుపుకుంటామో వాటర్ అయితే వేసేసుకొని ఆ విధంగా అయితే చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకొక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేసుకొని పక్కనే ఒక 5 మినిట్స్ అయితే నానడానికి అయితే పెట్టేసుకోవాలి. అది నానే లోపల అయితే ఆయిల్ కూడా హీట్కి పెట్టేసుకొని టేబుల్ కూడా అయితే క్లీన్ చేసేసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా అయితే చపాతీలు అయితే పామేసుకొని మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో అయితే కట్ చేసేసుకొని అంత లోపల ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రై కూడా చేసేస్తున్నాను. డీప్ ఫ్రై చేసేటప్పుడు అయితే లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్లో అయితే ఫ్రై అయిపోతుంది మనకి బిస్కెట్స్ అనేవి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా అయితే వామ్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.